ప్లేస్ ఎక్కడ చూపించేది ఇస్తాను నేను ప్రొసీడింగ్ ఇస్తాను వసంతలో ఎక్కడదు వసంతలో పైన చేసుకుంటారా అందరికి నమస్కారము. మన గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ హర్షవర్ధన్ రాజు యొక్క ఉత్తర్వుల మేరకు ఎర్రచందనము గాంజా గురించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పినందువల్ల నిన్న మాకు టీం ఫామ్ చేసేసి మాకు రావడానికి సమాచారం మేరకు మన పద్వేలు రూరల్ సిఐ విక్రమసింహ, అదేవిధంగా పద్వేలు రూరల్ ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం బయలుదేరి రాబడిన సమాచారం మేరకు ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వైపు ఉన్న రేగుమానుకుంట దగ్గర అక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా యొక్క మరిపాడు మండలం, నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా వింజమూరుకు సంబంధించిన రామనాథ్ రెడ్డిని కూడా నన్ను అరెస్ట్ చేశాము. మిగతా ముగ్గురు ఒక పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్కి సంబంధించి 59 దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము, ఒక 6 మొబైల్ కూడా సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దొంగలు 159 దొంగలు లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ముద్దని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము, తిరుపతి కోర్టుకి. అరెస్ట్ కోర్టు సపరేట్ ఉంది, తిరుపతి దాన్ని పంపిస్తున్నాము. ఇక మీద కూడా మేము ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి అయితే ఈ యొక్క మన ఎర్రచందనం సంబంధించి నిఘా పెడతాము. ఖచ్చితంగా పాత నేరస్తులను కూడా వాళ్ళకి నిఘా పెడతాము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ సంబంధించి ఎర్రచందనం రవాణా చేయడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళు కలిగి ఉండడం కానీ పని చేస్తాము, కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని అభినందించారు. మన బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని, అదే బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని అందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ. అవును, అతని మీద చాలా కేసులు ఉన్నాయి. మన స్టేషన్ పరిధిలో కూడా కొన్ని 3 కేసులు ఉన్నాయి. అంతమంది అరెస్ట్ చేసినాము. వీళ్ళు వచ్చేసి ఫారెస్ట్ వాచర్స్ అంటే టెంపరీగా తీసుకుంటారు అన్నమాట వాళ్ళని. అంటే వీళ్ళ యొక్క మన డిఎఫ్ వాళ్ళు ఈ యొక్క దగ్గరున్న పరిసర ప్రదేశాలకు సంబంధించి అక్కడైతే ఐడియా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాచర్గా నియమించుకుంటారు, కాంట్రాక్ట్ బేస్ మీద నియమించుకుంటారు. అవుట్ సోర్సింగ్ ఉన్నారు. 2 రసూలు, ప్రసాద్ వాళ్ళు పనిచేస్తున్నారు. గతంలో కూడా చిన్న పనిచేస్తున్నారు. అందరూ కూడా నెల్లూరు జిల్లా వాళ్ళంతా ఇంకా తప్పించుకుపోయినారు. వాళ్ళకు కూడా మేము సమాచారం ఇంకా పెట్టుకున్నాము. అక్కడ అరెస్ట్ చేస్తాం.